ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు క్వశ్చన్ అండ్ సోనియా. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిలకు రాజ్యసభ బెర్త్ ఖరారైందని తెగ ప్రచారం జరిగిపోయింది. తీరా ఫైనల్ లిస్టులో మాత్రం షర్మిల పేరు కనిపించకపోవడంతో ఆమె కంగు తిన్నారు. రాజ్యసభకు పంపుతామంటూ ఊరించిన హైకమాండ్ చివరాఖరుకు మొండి చెయ్యి చూపించిందన్న టాక్ వినిపిస్తోంది. కర్ణాటక నుంచి షర్మిలను రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగింది. అయితే కర్ణాటక నుంచి మొత్తం ముగ్గురిని రాజ్యసభకు పంపేందుకు ఛాన్స్ ఉంది. అయితే ముందుగానే ఖర్గే పేరు రిలీజ్ చేశారు. మిగిలిన 2 సీట్లలో ఒకటి షర్మిలకేనని బయట ప్రచారం జరిగింది. తీరా రాత్రి ప్రకటించిన లిస్టులో షర్మిల పేరు కనిపించకపోవడం ఆమె గ్రూప్ షాక్కు గురైంది. ఇక షర్మిల స్థానంలో ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి పవన్ ఖేడాకు చోటు కల్పించినట్లు తెలుస్తోంది. మరో సీట్ను మైనారిటీ వర్గానికి చెందిన మన్సూర్ అలీఖాన్కు చోటు కల్పించారు. షర్మిలకు షాక్ ఎందుకు తగిలింది? హైకమాండ్ ఎందుకు మారిపోయింది? షర్మిలకు రాజ్యసభ సీట్ ఇవ్వడం ఎవరికి ఇష్టం లేదు? షర్మిల స్థానంలో మరొకరికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? షర్మిలను అడ్డుకున్నది కర్ణాటక వాళ్ళేనా? షర్మిలకు ఖర్గే ఇచ్చిన హామీ ఏమైంది? కర్ణాటక సీఎం డీకే చక్రం తిప్పారా? షర్మిలకు రాజ్యసభకు పంపడం డీకేకి ఇష్టం లేదా? ఏపీలోని కూటమిలో సీట్ల పంపకం ఓకేనా? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగి హిమబిందు న్యూస్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, మొత్తానికి చూస్తున్నాం మనం ఏపీ చీఫ్ షర్మిలకు ఏఐసీసీ షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి షర్మిలను రాజ్యసభకు పంపుతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో షర్మిలను పక్కకు పెట్టింది హైకమాండ్. దేనికి? ఎస్, థ్యాంక్ యూ సోని. కర్ణాటక కోట నుండి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు దక్కకపోవడం ముఖ్యంగా కూడా జాతీయ ప్రాంతీయ రాజకీయ సమీకరణాలు చాలా బాగా పనిచేశాయని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకొకటి, పరిణామాలపై కూడా చాలా వరకు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎందుకు ఇక్కడ షర్మిలకి షాక్ తగిలింది? హైకమాండ్ నిర్ణయం ఎందుకు మార్చుకుంది? ఒకసారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు వైఎస్ షర్మిలకు ఏఐసిసి పదవితో పాటు రాజ్యసభ సీట్ ను కూడా ఇస్తామంటూ కూడా అప్పుడు ఏఐసిసి ఆమెకు ప్రామిస్ చేసింది. సో మల్లికార్జున ఖర్గే, అదే విధంగా కూడా రాహుల్ గాంధీ కూడా ఆమెకు ప్రామిస్ చేశారు. బట్ ఇప్పుడు జరుగుతున్న కర్ణాటకలో జరుగుతున్న స్థానిక రాజకీయ పరిస్థితులు, అదే విధంగా కుల సమీకరణాలు ఊహించిన విధంగా కూడా మారడంతో హైకమాండ్ ఈ నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది. స్థానిక కన్నడిగా వర్సెస్ ఇంకొకటి వలస నేతలు, ఈ మొత్తంగా కూడా అక్కడ కర్ణాటక నేతలు పట్టుబడడంతోనే ఇక్కడ ఏఐసిసి పెద్దలు ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇదే ప్రధాన కారణం అయి ఉండొచ్చు. ఇక్కడ షర్మిలకు రాజ్యసభ సీటు ఇవ్వడం ఎవరికి ఇష్టం లేదు అన్నది కూడా, అంటే కర్ణాటక వాళ్ళకి ఇక్కడ ఇష్టం లేదా అనేది కూడా అర్థం చేసుకోవాలి. అంటే కర్ణాటకకు చెందిన స్థానిక కాంగ్రెస్ సీనియర్ నేతలు అంటే షర్మిలకు మంత్రి పదవులకు సంబంధించి కర్ణాటక కోటా నుంచి ఇవ్వడాన్ని తీవ్రంగా వాళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో స్థానిక వివాదం అక్కడ చెలరేగింది. మొత్తంగా కర్ణాటకలో పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేసే కష్టపడుతున్న స్థానిక నేతలను కాదని పక్క రాష్ట్రానికి చెందిన వాళ్ళకి రాజ్యసభ సీటు ఇవ్వటం అంటూ స్థానిక నేతలు చాలా వరకు కూడా అక్కడ ఎలా ఇస్తారంటూ కూడా ఈ సంబంధించి అధిష్టానంపై కూడా ఒత్తిడి తెచ్చారు. గతంలో కూడా ఇలా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో కూడా అజయ్ మాకెన్ ఢిల్లీ నుంచి, అలాగే నిర్మలా సీతారామన్ తమిళనాడు నుంచి కూడా అలాగే రాజ్యసభ సీటుకు పంపించింది. ఈ విధంగానే కూడా అంటే ఎప్పుడు కూడా ఇలా పక్క రాష్ట్రానికి చెందిన నేతలను పంపించడం, మొత్తంగా కూడా అక్కడ స్థానిక నేతల నుంచి కూడా చాలా వరకు అసంతృప్తి ఉంది. బట్ ఈసారి కూడా అదే పునరావృతం అయితే పార్టీ కేడర్కు చాలా వరకు కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ వస్తాయన్న నేపథ్యంలోనే కూడా ఆ నిర్ణయం తీసుకున్నట్టు మొదటి నుంచి కూడా డీకే శివకుమార్ కు వైఎస్ఆర్ ఫ్యామిలీతో దశాబ్దాల కాలం నాటి కూడా ఒక ఫ్రెండ్షిప్ ఉంది. ఆ ఫ్రెండ్షిప్ కారణంగానే చాలా వరకు కూడా అక్కడ ఈమెకు ఇస్తారనుకున్నారు. బట్ అక్కడ ఊహించని స్థానికేతర ఇష్యూస్ వల్ల ఇప్పుడు అక్కడ పవర్ షేరింగ్ లో కూడా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం, స్థానిక నేతల అసంతృప్తి, అన్నీ కూడా ఈ సమీకరణాలన్నీ కూడా అక్కడ పనిచేసి లాస్ట్ కి ఇంకా వైఎస్ షర్మిలకు అయితే ఈ సీటును ఇవ్వకుండా అక్కడ ఈ సమీకరణాలన్నీ కూడా మారిపోయాయి. సో మాట్లాడుతూ ఇంకొకటి, సిద్ధరామయ్య మద్దతుదారులు అలాగే స్థానిక కుల సమీకరణాలు అక్కడ ముఖ్యంగా కూడా లింగాయత్, ఓబీసీ, దళితులకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ షర్మిలకు సీట్ ఇవ్వకపోవడం కూడా ఇదొక రీజన్ అంటూ కూడా అంటున్నారు. ఇప్పుడు మొత్తంగా కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆయన కర్ణాటక వాసి, కర్ణాటక కావడం వల్ల ఇప్పుడు ఏ ఒక్క చిన్న నిర్ణయం తీసుకున్నా కూడా అది మొత్తంగా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అదే విధంగా నెక్స్ట్ రాబోయే కర్ణాటకలో కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ విధమైన నిర్ణయం మరి తీసుకున్నారేమో. సో మాట్లాడతాము. రాజకీయ విశ్లేషకులు వీరశేఖరరావు గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి వీరశేఖరరావు గారు.
వీరశేఖరరావు గారు నమస్తే అండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు ముఖ్యంగా కూడా వైఎస్ షర్మిలకు ప్రామిస్ చేశారు రాజ్యసభ సీటుతో పాటు హామీ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఉన్న రాజకీయ సమీకరణాలు బట్టి కూడా ఆమెకు మొత్తంగా కూడా ఖర్గే కానీ రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రామిస్లు అయితే కూడా నిలబెట్టుకోలేదు. బట్ మొదటి నుంచి కూడా మనం చూసాం ఏపీలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీ పునాది లేకుండా పడిపోయిన చతికిలు పడిపోయిన పరిస్థితి. చాలా వరకు షర్మిల కూడా తన గొంతుకులు అక్కడ వినిపించారు. బట్ ఇప్పుడు రాజ్యసభ సీటు ఇచ్చి ఉంటే మరి కాంగ్రెస్ లో కూడా కొంత మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీకి కొంత చిగురించే విధంగా కూడా ఉండేది. బట్ ఇప్పుడు ఈ యొక్క యూటర్న్ ఎట్లా అక్కడ రాజకీయాల్లో కూడా కనిపించే అవకాశం ఉంది? షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. రాజకీయ చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు, బయటికి మిత్రులు, లోపల మాత్రం కుతంత్రులు. ఎవరు పావులయ్యారు, ఎవరు వజీర్లయ్యారు, ఎవరు ఎవరితో చేయి కలుపుతారు, ఎవరు ఎవరికి చెక్ పెడతారు. ఇంటి గుట్టు పెరుమాళ్లకే కాదు, నాకు తెలుసు. నేను మీ ఆశ లోగుట్టు. ప్రతిరోజు సాయంత్రం 6:30 మీ ఐ న్యూస్ లో. డోంట్ మిస్ ఇట్. యుద్ధమే కనిపిస్తోంది. ఎటు చూసినా యుద్ధంలో మేము ముందుంటాము, మేము అటాక్ చేస్తాము, తర్వాత మేము గగనతలాన్ని క్లోజ్ చేస్తాము. ఈ అమెరికా ఇజ్రాయెల్ వంటి శత్రువుల నుంచి తమ దేశాన్ని రక్షించుకోవడానికి ఈయనే కరెక్ట్ పర్సన్ అంటూ కూడా అటు ఐఆర్జేసీ కూడా భావించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజస్తీ మృతి చెందారు. 24 గంటల్లో 30 మిసైళ్లు, 1200 బాంబులు. ఇది ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన ఆర్మీ దాడి. భీకరంగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధంలో భారత్ కు చెందిన ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? ఇరాన్ వైపు నుంచి వినిపిస్తున్న స్పందన ఏంటి? ఇరాన్ పై ఈ రెండు దేశాలు మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ లో మళ్లీ పాత రోజులే వస్తాయా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయా అన్నదే ఇప్పుడు పెద్ద టాక్. ఇరాన్ అగ్రనేత ఖమేనీ అంతం తర్వాత ఇజ్రాయెల్ తన తదుపరి లక్ష్యాన్ని సిద్ధం చేసుకుంది. చూస్తున్నారుగా, కొన్ని రోజులుగా సూర్య భగవానుడు భగ్గుమంటున్నాడు. మరి ఆ ప్రభావం శరీరంపై ఎలా ఉంటుంది? ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. చెమట పట్టడం వల్ల ఒంట్లో నీటి శాతం తగ్గుతుంది, లవణాలు బయటకు పోతాయి. డీహైడ్రేషన్ తో తలనొప్పి, బాటలు తడబడ్డం, స్పృహ కోల్పోవడం, వికారం, అలసట, రక్తపోటు, అస్తవ్యస్తం కావడం, కిడ్నీ వైఫల్యం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఏటా అనేక మంది దీని బారిన పడి మరణిస్తున్నారు. కాబట్టి ఎండల నుంచి తప్పించుకుని శరీరాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. చెమట పట్టే క్రమంలో రక్తంలోని నీరు ఆవిరైతే శరీరం వెల్కమ్ బ్యాక్. కర్ణాటక కోటా నుండి ఏపీఏ అధ్యక్షురాలు, కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు దక్కకపోవడం, ముఖ్యంగా కూడా దీని వెనుక రాజకీయ జాతీయ సమీకరణాలు అలాగే ప్రాంతీయ సమీకరణాలు చాలా వరకు కూడా చోటు చేసుకున్నాయి. ఇదే ఇప్పుడు ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఎందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో కూడా విలీనం చేసిన సమయంలో వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటుతో పాటు ఏఐసిసి పదవితో పాటు రాజ్యసభ సీటు ఇస్తామంటూ అప్పట్లో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కూడా ప్రామిస్ చేశారు. బట్ ఇప్పుడు ఎందుకు ఆ ప్రామిస్ ని తప్పారు? బట్ ఈ వెనుక ఇవ్వడం వెనుక ఏమైనా కూడా రాజకీయ కారణాలు ఏమైనా కూడా ఉన్నాయా? ముఖ్యంగా కూడా ఏపీలో కాంగ్రెస్ ను బతికించడానికి షర్మిల చాలా వరకు కూడా పోరాడారు. బట్ హైకమాండ్ మాత్రం కర్ణాటక స్థానిక నేతల ఒత్తిడికి తలొగ్గిందా? సో మాట్లాడుతున్నాం. గెస్ట్లు జాయిన్ అయ్యారు, వీరశేఖరరావు గారు అలాగే సూర్యప్రకాష్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి వీరశేఖరరావు గారు. ఎట్లా చూడాలి? ముఖ్యంగా ఇది షర్మిలకు షాక్ గానే అర్థం చేసుకోవాలా? వైఎస్ఆర్ తెలంగాణ
పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు షర్మిలకు రాజ్యసభ హామీ ఇచ్చారు. బట్ ఇప్పుడు ఎందుకు ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు అంటే ఏఐసిసి పెద్దల మాటలకు విలువ లేదని ఇక్కడ అర్థం చేసుకోవాలా? ఇంకొకటి, కర్ణాటక స్థానిక నేతల ఒత్తిడికి తలొగ్గే ఈ నిర్ణయం మార్చుకున్నారు అనుకోవాలా? ఖచ్చితంగా అదే అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వైఎస్ షర్మిల గారి యొక్క ప్రాధాన్యత ఆమె ఇక్కడ చూపించే ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో ఏం ముందుకు సాగి పార్టీని కనీసం కొంతవరకు పోటీ చేసే పోటీ చేసే వాళ్ళన్నా బయటకు తీసుకొచ్చే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఇచ్చిన హామీ కూడా వాళ్ళు నెరవేర్చుకునే పరిస్థితి ఉండదు. దీనికన్నా కర్ణాటకలో అధికారంలో ఉన్నాము, వాళ్ళంతా పనిచేసి ఉన్నారు, వాళ్ళ మాట నెగ్గించుకోవడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఎవరైనా సరే బలమైన వాళ్ళనే తమ గ్రూప్ లో జాయిన్ చేసుకుంటారు. వీళ్ళ వల్ల ప్రభావం చూపని నాయకులకి ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు. షర్మిల గారు ఇక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో తన పార్టీని కాంగ్రెస్ ఇంతకు ముందు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ అది. ఆ పార్టీ యొక్క దానికి వేళ్లు ఉన్నాయి. దాన్ని పునాది నుంచి బయటకు తీసుకొచ్చి ఒక జగన్మోహన్ రెడ్డి మీద ఊరికే ఎప్పుడైనా 2 మాటలు మాట్లాడటమే కానీ స్థానికంగా ఈ ఉన్న రాజకీయాలని ఈమె ప్రభావంతో ఏమైనా కనీసం బలోపేతం చేయడానికి పాటుపడిందా అంటే శూన్యం అని చెప్పుకోవచ్చు. దాన్ని బట్టే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. సూర్యప్రకాష్ గారు, అంటే ఏపీలో కాంగ్రెస్ బతికించడానికి షర్మిల చాలా వరకు కూడా పోరాడుతున్నారు. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అయితేనేంటి, అటువైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరినీ కూడా ఎదిరించి మాట్లాడినప్పుడు అంటే గతంలో ఆవిడకి ఇచ్చిన ప్రామిసే. బట్ మొత్తంగా కూడా ఒక చేతితో ఏఐసిసి పదవినిచ్చి ఇంకొక చేతితో రాజ్యసభ సీటుని లాక్కోవడం ఇంకొకటి. అదే విధంగా కూడా షర్మిల యొక్క రాజకీయ భవిష్యత్తు ఎంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఇక్కడ తెలంగాణ పార్టీని వీడేశారు, అక్కడేమో కాంగ్రెస్ ని అక్కడ ఏపీలో కూడా ఏపీ నుంచి కలిపిన పరిస్థితి. బట్ ఇప్పుడు మొత్తంగా కూడా అందరూ రాజకీయ పరంగా కూడా ఆమెను వాడుకున్న పరిస్థితి. బట్ ఎవరు కూడా ఆమెకు న్యాయం చేయలేదంటారా? ఇక్కడ ప్రధానమైన కారణం ఏంటంటే మీకు కర్ణాటకలోని, తెలంగాణలోని, కేరళలో ఇప్పుడు బలం పుంజుకున్న కాంగ్రెస్ అంత బలం ఆంధ్రప్రదేశ్ లో లేదండి. ఇంకొకటి ఏంటంటే షర్మిల గారు తనకి ప్రత్యామ్నాయంగా ఇతర నాయకులకు ప్రత్యామ్నాయంగా నిలబడి కాంగ్రెస్ ని పునరుద్ధరించుకోగలనని ఆవిడ నిరూపించుకోలేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ఈవిడ అంత ప్రత్యామ్నాయ శక్తిగా ఈవిడ అవతరించగలదని వాళ్ళ అధిష్టానం నమ్మి ఉండకపోవచ్చు. ఆఫ్టర్ అసెస్మెంట్ ఆఫ్ ది రిజల్ట్స్ తర్వాత కాంగ్రెస్ ని ఆంధ్రప్రదేశ్ లో కింద స్థాయి నుంచి బలోపేతం చేయడానికి ఆవిడ చేసిన ప్రయత్నాలు ప్రస్ఫుటంగా ఏమీ పారదర్శకంగా లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ లోని ఒక నిర్ణయం ఇప్పుడు సిద్ధరామయ్య గారి తర్వాత డికే గారికి ఇస్తారన్న నిర్ణయం ఎంత లేట్ అయిందో, అంచేత అధిష్టాన వర్గంలో నిర్ణయాలు చివరి క్షణాల్లో ఇట్లాగా ఇంకొకరికి దక్కడము లేకపోతే దక్కకపోవడం అనేది అనాదిగా నెహ్రూ టైం నుంచి వస్తున్నదేనండి. దీనిలో తప్పు పట్టవలసింది లేదు. బట్ షర్మిల గారికి అధిష్టాన వర్గం ఎప్పుడో అప్పుడు ఇంకొక మంచి ప్లేస్ ఇవ్వచ్చని అనుకుంటున్నాను నేను. వీరశేఖరరావు గారు, అంటే పార్లమెంట్ అండ లేకుండా అంటే ఏపీ పరంగా మనం చూసుకుంటే మొత్తంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కానీ చంద్రబాబు నాయుడు కానీ అంటే వీళ్ళందరూ బలమైన నేతలను వైఎస్ షర్మిల ఇప్పుడు అడ్డుకోగలరా? ఇప్పుడు మొత్తానికి కూడా పార్టీ కేడర్ లో ఇప్పుడు ఈమెకి ఇవ్వకపోవటం వల్ల ఆత్మస్థైర్యం అనేది నేతలకు తగ్గదా? ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే పార్లమెంట్ రాజ్యసభలో ఏదో ఒక సభలో వీళ్ళకి కింద ప్రాతినిధ్యం అనేది కనిపించినప్పుడు మాత్రమే ఈవెన్ తన అక్కడ ఆ వాయిస్ అనేది, గొంతుకు అనేది మీరు చెప్పినట్లు అక్కడ వినిపించడానికి అవకాశం ఉంటుంది. అలా లేని పక్షంలో ఈవెన్ సొంతంగా ఇక్కడ అరణ్య రోధం లాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకోవడానికి ఉన్న కూటమి బలమైన పార్టీల మధ్య, వైఎస్ఆర్సీపీ ఇలాంటి కరుడు కట్టిన పార్టీల మధ్య ఏం మనగలగట్టం అనేది చాలా పరిస్థితి.
సూర్యప్రకాష్ గారు, అంటే ఒకవేళ భవిష్యత్తులో ఆవిడికి రాజస్థాన్ నుంచి కానీ మధ్యప్రదేశ్ నుంచి కానీ రాజ్యసభ సీట్ ని ఇస్తామంటున్నారు. బట్ ఇక్కడ ఏదైతే కూడా కర్ణాటక ప్రజల నుంచి స్థానికేతర ఇష్యూ వచ్చిందో, బట్ అదే ఇష్యూ కూడా అక్కడ వచ్చే అవకాశం ఉండదా? ఒకవేళ ఇస్తే షర్మిల దానికి ఒప్పుకునే ఛాన్స్ ఉంటుందా? ఒప్పుకోకపోవడానికి అభ్యంతరం ఏముంటుంది? ఆవిడకి కావాల్సింది రాజ్యసభలో ప్రాతినిధ్యం కదా. ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీట్ అంటే లోక్సభ కంటే లోక్సభ సీట్ ఎవరికైనా ఇవ్వచ్చు. రాజ్యసభ అంటే ఒక క్రైటీరియా, ఒక సీనియారిటీ, ఇవన్నీ చూసుకుంటారు. ఆ కోణం నుంచి చూస్తే ఆ చివరి క్షణంలో అధిష్టానం వర్గం మీద ఏదైనా ఒత్తిడి ఉండొచ్చు. ఆ ప్రకారంగా తాత్కాలికంగా ఆవిడ పక్కన పెట్టి ఉండొచ్చు, మనం చెప్పలేం. వీరశేఖర్ గారు వినిపిస్తోందా అండి? చెప్పండి. అంటే ఇక్కడ ముఖ్యంగా డికే శివకుమార్ గారి ప్రస్థానాన్ని కూడా ఒక్కసారి మనం చూడాలి. అంటే వైఎస్ కుటుంబానికి దశాబ్దాల కాలం నాటి ఫ్రెండ్షిప్ అయితే ఉంది. బట్ సొంత అంటే రాజకీయ అంటే అక్కడ మన కర్ణాటక నుంచి వస్తున్న రాజకీయ నేత నుంచి ఒత్తిడి అనుకోవాలా. బట్ ఏదైతే కూడా ఆ ఫ్రెండ్షిప్ అయితేనే మొదటి నుంచి కూడా చాలా వరకు పార్టీతో పరంగా కన్నా ఆప్తుడుగా కూడా ఆయన ఉన్నారు. బట్ ఒక్కటే అంటే కన్నడ వర్సెస్ అవుట్ సైడర్ అనే ఒక నిదానం అక్కడ రావడంతోనే ముఖ్యంగా కూడా అంటే ఇంకొకటి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇంకో జాతీయ పార్టీలకి సంబంధించి కూడా ఏదైతే కూడా రాష్ట్రాల సరిహద్దుల గొడవలు ఉండడం కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాంట్లో కేంద్ర పార్టీకి రాష్ట్రాల మధ్య ఉన్న గొడవలతో ప్రాబ్లం ఉండదు, కానీ అక్కడ ఎవరైతే ఇప్పుడు వాళ్ళ ప్రభావం చూపే కర్ణాటక ప్రాంతంలో వాళ్ళు చెప్పినట్లు ఏనే పరిస్థితికి అయితే వాళ్ళు తలపటం అనేది కేంద్ర పార్టీలో తలపటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈమె బలోపేతం చేసే దృష్టిగా ఈమె సాగిన సందర్భాలు కానీ లేకపోతే ఈమె చేపట్టిన కార్యక్రమాలు కానీ ఏమీ లేవనేది అధికార పార్టీ హైకమాండ్ కి చేరలేదని చెప్పొచ్చు. ఈమె కూడా తీసుకున్న దాఖలాలు మాత్రం ఏం కనిపించట్లేదని చెప్పి అనుకుంటున్నాం. ఎప్పుడైనా సరే కేంద్ర పార్టీ ఈ రెండు పార్టీల మధ్య, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఇక్కడి నుంచి తీసుకెళ్లి వేరే రాష్ట్రం అంటే ఇక్కడ పూర్తిగా అధికారంలో లేనప్పుడు ఖచ్చితంగా అలా ప్లేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ అవకాశం ఎలా వస్తుంది అంటే ఇందాక మీరు అన్నట్లు ఈమెకే ఆ రాజ్యసభలో వీళ్ళకి ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ మళ్ళీ పునర్నిర్మించుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని కల్పించాల్సిన కేంద్రం అనాలోచిత నిర్ణయాలు, అక్కడ సరైన కేంద్ర నాయకత్వం లేదు, వీళ్ళందరినీ పట్టించుకునే ఒక ఏకతాటి మీద తీసుకొచ్చే పరిస్థితి అక్కడ కనిపించడం లేదనేది కనిపిస్తా ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. ఇంకొకటి అంటే ఏపీ కాంగ్రెస్ అక్కడ బలపడుతుంటే ప్రభుత్వం నుంచి కానీ వ్యతిరేకత ఓటు ఏదైతే కూడా చీలుతుందని కూటమి ప్రభుత్వం ఒకవేళ భావించే ఛాన్స్ ఉందా? ఇంకొకటి షర్మిలకు సీట్ రాకపోవడం అక్కడ ఏపీ రాజకీయాల్లో అంటే ఎట్లా అది వాళ్ళకి ప్లస్ గా ఉందా మైనస్ గా ఉందంటారా? ఏపీ రాజకీయాలు ఒక్క నిమిషం మేడం, ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి అంటారా మీరు ప్రశ్న మళ్ళీ సరిగ్గా అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్పండి. అంటే ఇప్పుడు ఒకవేళ రాజ్యసభ సీటు రాలేదు కాబట్టి అంటే మొదటి నుంచి కూడా ఆవిడ కాంగ్రెస్ ని బతికించడానికి ఏదైతే కూడా రాష్ట్ర విభజన తర్వాత చాలా వరకు కాంగ్రెస్ పార్టీ అక్కడ పడిపోయిన పరిస్థితి, అసలు పునాది లేకుండా ఉన్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. బట్ చాలా వరకు ఆవిడ మాట్లాడారు, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు, కూటమి ప్రభుత్వానికి మాట్లాడారు. బట్ ఇప్పుడు ఆ గొంతుక వినిపించే ఛాన్స్ లేకుండా అయిపోయింది. బట్ ఇదంతా కూడా సీటు రాకపోవడం కూటమి ప్రభుత్వానికి అక్కడ మనం ప్లస్ గా చూడాలా, ఎట్లా చూడాలి అంటున్నా? అదేం లేదు, దానికేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నందువల్ల, లేకపోతే ఇక్కడ అసలు ప్రతిపక్షమే లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉంటుందని ఎక్కడైనా సరే ఇక్కడ ఓటు చీచే పార్టీ ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటే వైఎస్ఆర్సీపీకి వెళ్ళే ఓట్లలో వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కూటమికి లాభమే కానీ వైఎస్ఆర్సీపీకి నష్టం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనివల్ల కూటమికి అయితే ఉన్న ప్రభుత్వానికి అయితే ఎటువంటి నష్టం ఉండదు. కానీ వైఎస్ఆర్సీపీ ఏదైతే ప్రతిపక్షానికి షర్మిలకి ఏదైతే రాజ్యసభ ఇస్తే షర్మిల వెళ్ళి అక్కడ కూర్చోవటం వల్ల వాళ్ళ యొక్క ప్రతిపక్షం దెబ్బతినే అవకాశం ఉంటుంది.
వాళ్ళ లాబింగ్ ఏమైనా పనిచేసిందా అనుకోవడానికి కూడా, లేకపోతే ముందు జగన్మోహన్ రెడ్డిని ఇందులోకి తీసుకునే పరిస్థితి ఏమన్నా, ఇద్దరు కలిసి వెళ్ళే పరిస్థితి ఏమన్నా కాంగ్రెస్ చూస్తుందా అనే విషయాలు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను అనుకుంటాను. ఫైనల్లీ సూర్యప్రకాష్ గారు, అంటే తెలంగాణ పార్టీని వీడి ఏపీలో జనసేనను ఎదిరిస్తున్నారు ఇప్పుడు షర్మిల. కనీసం ఒక రాజ్యసభ సీటు కూడా ఇవ్వలేకపోవడం స్థితిలో ఏఐసిసి ఉందనే సంకేతాలు ఏవైనా కూడా అక్కడ కాంగ్రెస్ నేతల్లో కూడా వెళ్లే ఛాన్స్ ఉందా? ఇంకొకటి, చాలా వరకు కూడా నైతికంగా కూడా వాళ్ళందరూ కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోరంటారా ఈ నిర్ణయంతో? ఖచ్చితంగా ఆత్మస్థైర్యం కోల్పోవటం కదా.